రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయితే, ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి అయితే, ఒక వ్యక్తి సామాన్యుడైతే 25 కోట్లు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయితే అతను మన గురించి ఆలోచిస్తాడు, నియోజకవర్గం గురించి ఆలోచిస్తాడు. అదే డబ్బులు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే తన డబ్బు ఎలా రాబట్టుకోవాలని ఆలోచిస్తాడు. నిన్న తమిళనాడులో చూశారు, డౌన్ టు ఎర్త్ విజయ్ గారు ఆటో డ్రైవర్ కి సీట్ ఇచ్చారు, తన సొంత కారు డ్రైవర్ కి సీట్ ఇచ్చారు, సోషల్ మీడియా వ్యక్తులకు సీట్ ఇచ్చారు. అలా గౌరవించగలిగిన పార్టీ భారతదేశంలో క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒక్క తెలుగుదేశం మాత్రమే. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ఎంతో మంది యువకుల్ని, చదువుకున్న వాళ్ళని, విద్యావంతుల్ని ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు. ఆ రోజుల్లో వాళ్ళే ఇవాళ పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. అదే విధంగా ఈ మన తెలుగుదేశం పార్టీలో మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే సమర్థత ఉందో వాళ్ళకి సీట్లు ఇస్తానన్నారు. అందుచేత డబ్బు పంచకుండా రాజకీయం చేయటాన్ని మనం ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు గారు మనందరి మాట వింటారు, ఖచ్చితంగా వింటారు. ఆయనకు ఆ విజన్ ఉంది. అందుచేత తెలుగుదేశం పార్టీని ప్రోత్సహించి 2029లో మరో అఖండ విజయం మనం ఇవ్వాలి. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, కార్యకర్తలకు అపాయింట్మెంట్ లేదు, కార్పొరేషన్ చైర్మన్లకు అపాయింట్మెంట్ లేదు. అట్లాంటి వైఎస్ఆర్సీపీని తరిమి 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 కొట్టాలి. ఇది మన లక్ష్యంగా అడుగులు ముందుకేద్దాం.